ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు ఆయన. మా అబ్బాయి బండి పడిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఫెయిల్ అయిపోయింది ఆయన. 4 లక్షలు కట్టుకున్నా. మళ్ళీ మంచాన్ని ఉన్నాడు. మా ఆయన ఫిట్స్ వస్తుంది, ఆయన మంచాన్నే ఉన్నాడు. ఆయనకి ఏం అంతు లేదు, ఏమి ఇస్తలే బేట. మాకైతే ఏమీ లేదు. మాకు ఉంటాకి ఇల్లు లేదు, కిరాయి ఇంట్లో ఉంటాం బేట. మాకు ఏది అంత లేదు. అందుకే ఇది పెట్టుకుంటే మాకు ఇది కూడా నడుస్తలేదు. మీరు ఫ్రీ బస్ వస్తున్నారు కదా, ఫ్రీ బస్ దేనికి బేట? ఫ్రీ బస్ దేంట్లో పోమంటారో చెప్పండి. నాకు ఒక మాట చెప్పండి. ఫ్రీ బస్ నేను ఏం చేసుకుంటాను? ఆ కాళ్ళు లేని వాళ్ళు ఎట్లా ఫ్రీజ్లో ఎక్కించుకుంటాను నేను? ఒక మాట మీరు చెప్పండి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సాయం పొందాలని అనుకుంటున్నారు? కొంచెం ఆ మంచాలు ఉన్నాయి, ఆయనకి పింఛన్ ఇప్పిస్తే కొంచెం మా అబ్బాయికి బండి ఆపరేషన్ ఆ అబ్బాయికి ఏమైనా సాయం చేయగలిగితే పుణ్యం ఉంటుంది మాకు. అంతే మేము కోరుకునేది. నాకు అదొక్కటే బేట. మా అబ్బాయి ఏమో నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. బండికి పడిపోయి ఆపరేషన్ చేయించారు, ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అదే పొజిషన్లో ఉన్నాడు. మా ఆయనకి 10 సంవత్సరాలు ఫిట్స్ వస్తున్నాయి. పింఛన్ కోసం ట్రై చేస్తుంటే ఎవరు ఏం వస్తలేదు. మీకు గవర్నమెంట్ నుంచి హెల్త్ కార్డ్స్ ఇచ్చారా అమ్మ? ఆరోగ్యశ్రీకి సంబంధించినది మాకు అవన్నీ ఏం తెలియదు బేట. మేము ఆరోగ్యశ్రీ పోలేదు, నడుము కదా. తెల్ల రేషన్ కార్డు ఉందామా మీకు? మాకు వెళ్తా రేషన్ కార్డు ఉన్నాడు. తెల్ల రేషన్ కార్డు. మీకు ఎలాంటి సాయం అందాలి మళ్ళీ గవర్నమెంట్? నాకు ఏం లేదు. కొంచెం మా ఆయనకి ఏమైనా పింఛన్ వస్తే ఆయన మందులకు వస్తాయని బయట. కొంచెం మా అబ్బాయికి ఏమన్నా సాయం అంతే ఆపరేషన్ ట్రీట్మెంట్ చేయించుకుందామని అంతే.